శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. నిన్నటి పొడుపు ప్రశ్న: మేకలను తోలేసి తడకలకి పాలు పిండుతారు, ఏమిటది? సమాధానం: తేనె పట్టు. ఈరోజు పొడుపు ప్రశ్న: మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన, ఏమిటవి? మరొకసారి: మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన, ఏమిటవి? సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మన కథ చదువు చేసిన మేలు. కొండకింది పురం గ్రామంలో అడిమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. దానిలో రకరకాల కూరగాయలు పండించేవాడు. పండించిన కూరగాయలను ఊర్లోనే అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. కూరగాయలు ఎవరు అడిగినా పెట్టేవాడు. డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు కాదు. కొన్ని రోజులు పోయాక ఇస్తాం అనేవారు గ్రామ ప్రజలు. వారి కష్టాలు తెలిసిన అడిమయ్య, పర్లేదు మీకు కుదిరినప్పుడే ఇవ్వండి అనేవాడు. అడిమయ్య పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానాకాలంలో పొలం నీట మునగకుండా చక్కగా చేతికి వచ్చేది. ఊళ్ళోని మిగతా వారి పొలాలేమో కొండ కింద ఉండడంతో వానాకాలంలో పొలాలన్నీ నీట మునిగేవి. దాంతో వాళ్ళు నష్టపోయి డబ్బుకి కటకటగా ఉండేది. అందుకే అడిమయ్య తనకు తోచిన విధంగా అలా కూరగాయలు ఇస్తూ చేతనైన సాయం చేసేవాడు. ఎప్పటిలాగే ఆ ఏడు కూడా వర్షాలు కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి, పంట పొలాల్లోకి నీరు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్ల పాలవడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడా సంతోషం కనపడడం లేదు. పంట చేలన్నీ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి మురుగునీరు వచ్చి చేరింది. ఊరు సంతోషమే తన సంతోషం అనుకునే అడిమయ్య దిగాలుగా కూర్చున్నాడు. తండ్రి మనసు తెలిసిన 13 ఏళ్ల కూతురు సింధు కూడా చాలా బాధపడింది. ప్రతి సంవత్సరము మా ఊరికెందుకు ఇలా జరుగుతోంది? మా ఊరి వాళ్ళెప్పుడూ బాధపడుతూ ఉండాల్సిందేనా అని ఆలోచించింది సింధు. తలుక్కున తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తు పల్లాలు అనే పాఠం గుర్తుకు వచ్చింది ఆమెకు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నీరు పల్లం వైపు పయనిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది. అంటే కొండ మీది నీరంతా కిందున్న ఊళ్ళల్లోని పొలాల్లోకి చేరుతుంది. ఇదే కదా మన ఊరి సమస్య. ఆ వరదను అడ్డుకోవాలి అంటే ఎవరి పంట చేలల్లో వారు ఆనకట్టలు వేసి నీరు నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంతలు తీస్తే సరి. దానివల్ల భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పంట చేలకు ఎలాంటి నష్టము జరగదని మా టీచర్ చెప్పారు నాన్న. మన ఊళ్ళో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది. తన కూతురి తెలివికి ముచ్చటపడ్డాడు అడిమయ్య. మరుసటి రోజు సింధుని తీసుకుని గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు అడిమయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్ గారికి కూడా చెప్పమన్నాడు కూతుర్ని. సర్పంచ్కు కూడా చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యకు చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనందాశ్చర్యాలకు గురై సింధును అభినందించాడు సర్పంచ్. వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేశాడు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలన్నీ మునిగిపోయి నష్టం జరుగుతోంది. కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలి అంటే మనమంతా ఎవరి పొలాల్లో వాళ్ళు ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడిపోయింది. వేసవికాలం దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తును పెంచాలి. చెరువు కట్టపై తాటి, ఈత మొక్కలను నాటాలి. దానివల్ల గీత కార్మికులకు కూడా పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్. ఆ రోజు నుంచే పని మొదలుపెట్టారు ప్రజలు. ఎవరి పొలాల్లో వాళ్ళు గుంతలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవికాలం రాగానే చెరువు పూడికను తీసి చెరువు కట్టు ఎత్తును పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రానే వచ్చింది. భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీరు రాలేదు. పంట పొలాలు మునిగిపోలేదు. గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికొచ్చింది. మరుసటి ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. చదివిన చదువును, నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్న ఆలోచన చేసిన సింధును సన్మానించారు. తండ్రికి తగ్గ కూతురని మెచ్చుకున్నారు.
శ్రోతలారా, ఈ కథ మనకు చదువు విశిష్టతను తెలుపుతోంది. అంతేకాక చదువు నిత్య జీవితానికి ఎంతో మేలు చేస్తుంది అనే విషయాన్ని తెలుపుతుంది ఈ కథ. ఈ కథ ద్వారా ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేర్చుకునే విషయాన్ని బట్టి పట్టి నేర్చుకోకుండా అర్థం చేసుకుని అర్థమయ్యేలా నేర్చుకుంటే ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు ఆ నేర్చుకున్న విషయాలు బాగా ఉపయోగపడతాయి. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు చిట్కా. పసిపిల్లలకు కొద్దిగా జలుబు మొదలైంది అనుకున్నప్పుడు కానీ, వారు ఆయాసపడి రొప్పుతూ ఉంటే ప్రథమ చికిత్సగా ఈ గృహ వైద్యం ఉపయోగపడుతుంది. చిట్కా ఏంటంటే, జలుబు మొదలైన మొదటి రోజే నువ్వుల నూనెలో పచ్చకర్పూరం పొడి చిటికెడు, పసుపు పొడి కలిపి ఇవి నూనెలో బాగా కరిగిన తర్వాత తాజాగా ఉన్న తమలపాకుపై ఈ నూనె ఒత్తుగా పూసి ఈ తమలపాకును అట్ల పెనంపై కొద్దిగా వేడి చేసి వేడి చూసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు వెంటనే పిల్లల మాడు పైన నూనె పూసిన వైపు పెట్టి పలుచటి గుడ్డతో కట్టుకట్టాలి. ఇది కనీసం ఒక పూటల్లా ఉంచాలి. తర్వాత మరొక తమలపాకుతో ఇలా చేయాలి. ఇలా జలుబు తగ్గే వరకు చేయవచ్చు. ఇక ఆయాసంగా రొప్పుతూ ఉంటే ఈ నూనె రాసిన తమలపాకులను వేడి చేసి గుండెల మీద, వీపు పై భాగాన పెడుతూ తీస్తూ ఇలా కాచుతూ ఒక 10 నిమిషాల పాటు చేయాలి. తర్వాత కొంత ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ రొప్పు మరీ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.